ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అతను ఆర్మీ అధికారి, మద్యం మత్తుకు బానిసయ్యాడు. అఫ్ కోర్స్ అది అతని వ్యక్తిగతం. అయితే ఆ దరిద్రాన్ని తన భార్యకు కూడా నేర్పించాడు. ఆ పరిణామమే అతని పాలిట మృత్యువైంది, మట్టుబెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈయన పేరు వేలం కన్నిదాస్. వయసు 38 ఏళ్లు. చెన్నైలోని అవడి ప్రాంతంలో ఆర్మీ క్వార్టర్స్ లో నివసించే ఇతను కొన్నేళ్ల క్రితం తనకంటే ఓ 2 ఏళ్లు చిన్నదైన లీమా రోజు అనే ఓ మహిళను పెళ్లాడాడు. యథావిధిగా కొన్నేళ్ల పాటు వారి జీవితం ఆనందంగానే సాగింది. ఓ సైనికుడి భార్యగా ఆమె కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవించేది. మందు కొట్టడం అన్న రొంపిలో ఇరుక్కొని దాన్ని వ్యసనంగా మార్చుకున్న కన్నీదాస్ ఆ దరిద్రపు అలవాటును ఒత్తిడి చేసి మరీ భార్యకు అలవాటు చేశాడు. నా కొద్ది అలవాటు అన్నా కూడా పట్టుబట్టి మరి ఆమెకు కూడా తాగుడు అలవాటు చేసేశాడు. విధుల్లో నుంచి ఇంటికొచ్చే సమయంలో ఆర్మీ క్యాంటీన్లో మద్యం కొని తెచ్చి తాగమని బలవంతం చేసేవాడు. ఆ ఒత్తిడే ఆమెకు కూడా మద్యపానం ఓ వ్యసనం అయిపోయింది. ఓ బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న ఈ వీర యోధుడు మందుకు బానిసలాగా మారి తన హోదాను, హుందాతనాన్ని దూరం చేసుకున్నాడు. ఏదో ఒక కారణంతో ఇంటికొచ్చినప్పుడల్లా ఫుల్లుగా తాగటం, భార్యను చావగొట్టడం ప్రారంభించాడు. నీచాతి నీచమైన మాటలతో ఆమె మనసును కుల్లబడవటం మొదలుపెట్టాడు. ఎవరికీ చెప్పుకునే అవకాశం లేదు, చెప్పుకున్న ప్రయోజనం లేదన్న బాధతో ఆ ఇల్లాలు కుంగిపోయింది. ఈ నేపథ్యంలో గత నెల 10వ తేదీన ఓ ఊహించని ఘటన జరిగిపోయింది. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తన భర్త ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడని ఇరుగు పొరుగులను అలర్ట్ చేసిన లీమా భర్తను ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే భర్త చనిపోయాడని తెలిసి గొల్లుమంది. అయితే డెడ్ బాడీకి సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తి చేసే సమయంలో అతని మెడ మీద ఓ గాయాన్ని డాక్టర్లు గమనించారు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో సహజ మరణం కాస్త అనుమానాస్పద మృతిగా నమోదైంది. ఆ గాయానికి సంబంధించి వేసిన ప్రశ్నలకు లీమా చెప్పిన పొంతనలేని సమాధానాలు విని వారి అనుమానం ఆమె మీదకు మళ్లింది. మరో పద్ధతిలో విచారణ జరిగేసరికి లీమా అసలు నిజం వెళ్లగక్కింది. డ్యూటీ నుంచి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఫుల్లుగా తాగటం, తనకు కూడా తాగించడం, ఆ తర్వాత ఏదో ఒక చిన్న కారణంతో బెల్ట్తో చావబాదటం అన్నది తన తాగుబోతు మొగుడికి ఓ అలవాటుగా మారిందని, తాజాగా జూన్ 10వ తేదీన జరిగిన గొడవలో అతని అరాచకాలను భరించలేకపోయిన తాను మత్తుగా పడిపోయి ఉన్న సమయంలో చున్నీతో గొంతు బిగించి చంపేశానని చెప్పింది. మద్యం మత్తులో తానేం చేస్తున్నానో తనకు తెలియలేదంటూ గొల్లుమంది. మద్యం ఓ బాధ్యతాయుతమైన వీర సైనికుడి చక్కటి కాపురంలో నిప్పులు పోసేసింది. భార్య కూడా తనతో కలిసి ఎంజాయ్ చేసి తీరాలన్న అతని దరిద్రపు ఆలోచన అతడి ప్రాణాల్ని హరించేసింది. మద్యం తాగకుండా ఉండి ఉంటే, ఆమెకు ఆ అలవాటే లేకుండా ఉండుంటే వారి కాపురం ఎలా మలుపు తిరిగేదో తెలియదు. కానీ మద్యం అలవాటుతో తాను చెడడమే కాకుండా తన భార్యను కూడా చెడిపేసిన ఆ సైనికుడు కాపురాన్ని కాలరాశాడు. తాను బలైపోయాడు. ఆ ఇల్లాల్ని కటకటాల పాల్చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.